ఓం శాంతి. మురళి డేట్ 10/4/2025. మురళి సారాంశం. మధురమైన పిల్లలు, మీ ఉన్నతి కొరకు రోజంతటిలో నా నడవడిక ఎలా ఉంది అని స్వయాన్ని పరిశీలించుకోండి. రోజంతటి లెక్కాచారాన్ని పరిశీలించండి. యజ్ఞసేవలో నిజాయితీగా ఉన్నానా అని పరిశీలించుకోండి. ప్రశ్న: బాబాకు ఎటువంటి పిల్లలపై చాలా ఎక్కువ గౌరవం ఉంటుంది? వారిపై బాబాకు ఉన్న గౌరవానికి గుర్తు ఏమిటి? జవాబు: ఎవరైతే బాబాతో చాలా సత్యంగా మరియు యజ్ఞం పట్ల నమ్మకస్తులుగా ఉన్నారో, ఎవరైతే ఏదీ దాచుకోరో అటువంటి పిల్లలపై బాబాకు చాలా గౌరవం ఉంటుంది. వారిపై గౌరవం ఉన్న కారణంగా బాబా వారిని ముద్దు చేసి పైకి ఎత్తుతూ ఉంటారు. వారిని సేవలో కూడా అటు ఇటు పంపిస్తూ ఉంటారు. సత్యమును వినిపించి బాబా నుండి శ్రీమతమును తీసుకునే తెలివి పిల్లలలో ఉండాలి. పాట: సభలో జ్యోతి వెలిగింది. अच्छा मीठे मीठे सिकेल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: అంతర్ముఖులై శరీర అభిమానం నుండి అతీతంగా ఉండే అభ్యాసం చేయాలి. ఆహార వ్యవహారాలను, నడవడికను పరివర్తన చేయాలి. కేవలం మిమ్మల్ని మీరే సంతోషపెట్టుకుంటూ నిర్లక్ష్యులుగా అవ్వకండి. సెకండ్ పాయింట్: ఇది చాలా ఉన్నతమైన గమ్యం కావున చాలా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఏ కర్మనైనా చాలా జాగ్రత్తగా చేయాలి. అహంకారంలోకి రాకూడదు. తప్పుడు పనులు చేసి మీ శిక్షలను తయారు చేసుకోకూడదు. మేము ఈ లక్ష్మీనారాయణుల్లా తయారై తీరాలి అని కంకణం కట్టుకోవాలి. వరదానం: ఆత్మికత అనే శ్రేష్ఠ స్థితి ద్వారా వాతావరణాన్ని ఆత్మికంగా తయారు చేసే సహజ పురుషార్థి భవ. ఆత్మికత స్థితి ద్వారా మీ సేవా కేంద్రం యొక్క వాతావరణాన్ని ఎంత ఆత్మికంగా తయారు చేయాలంటే దాని వలన స్వయంనకు మరియు వచ్చేవారికి సహజంగానే ఉన్నతి జరగగలగాలి. ఎందుకంటే ఎవరైతే బయటి వాతావరణం వలన అలసిపోయి వస్తారో వారికి అదనపు సహయోగం యొక్క అవసరం ఉంటుంది. కనుక వారికి ఆత్మిక వాయుమండలము అనే సహయోగాన్ని ఇవ్వండి. సహజ పురుషార్థులుగా అవ్వండి మరియు అలా తయారు చేయండి. వచ్చే ప్రతి ఒక్కరూ ఈ స్థానం సహజంగానే ఉన్నతిని ప్రాప్తి చేయిస్తుంది అనే అనుభవం చెయ్యాలి. స్లోగన్: వరదానిగా అయ్యి శుభభావన మరియు శుభకామనలనే వరదానాన్ని ఇస్తూ ఉండండి. అచ్చ. ఓం శాంతి.